వేలాది పాటలు పాడిన దేవత సెలవంటూ వెళ్ళిపోయింది. ఎస్ జానకి మరణం ఆమె అభిమానులను తీరని వేదనకు మిగిల్చింది. వేలాది పాటలు ఆలపిస్తూ దక్షిణ భారతంతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గాయనిగా ఆమె స్థానం చిరస్థాయిగా ఉండిపోతుంది. తన అపూర్వ గానంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు ఎస్ జానకి. 2015లో TV9కి ఎస్ జానకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే 11 ఏళ్ల కిందట. ఆనాడు జానకి ఏమన్నారు? అలనాటి ఇంటర్వ్యూలో చూద్దాం. పాత పాడినా మాట చిన్న పాట కావాలా? ఏం పాట? చిన్నది పొన్నది కిట్టయ్యా. అయ్యా అది నాది కాదు. మీది కదా? చిన్నారి పొన్నారికి ఇష్టది ఎక్కువ, బాలసుబ్రహ్మణ్యం ఎక్కువ. నాదో చిన్న లైన్. ఆ లైనే కదా బాగా ఇదైనా. ఆ చిన్న లైన్ పాడి వినిపించండి. అమ్మ నన్ను కొట్టింది, అది అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, గొంతు బాలేదు. గొప్ప సంగీత పండితురాలని కాదు. మీరు ఈ విషయాలు సంగీతం నేర్చుకున్న వాళ్ళు పండితులను అడగాల్సిన సంగతి. నాకేం వచ్చు కనుక త్యాగరాజస్వామి గురించి అయినా 2 ముక్కలు నేను ఏదో నా భక్తితో 2 ముక్కలు చెబుతాను. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి నాకు బై బర్త్ గిఫ్ట్, కానీ సంగీతం నేర్చుకుని ప్రాక్టీస్ చేసి అట్ట వచ్చిన పాట కాదు. బై బర్త్ నాకు దేవుడు ఇచ్చిన వరం. కానీ నాకు ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చినాక మా అమ్మ మా అక్కయ్యలతో పాటు రాజమండ్రిలో బలవంతంగా కొట్టి తిట్టి ఒక మాస్టర్ దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి పంపించింది. మా అమ్మకి చాలా ఇష్టం సంగీతం నేర్చుకోవడం. కానీ ఆ టైంలో నాకు సంగీతం నేర్చుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఎంతసేపటి సినిమా పాటలు పిచ్చి తప్ప. అటువంటిది సరే ఏం చేశానంటే వెళ్ళాను సంగీతం నేర్చుకోవడానికి. ఆయన పాడండి అని అడిగాడు అనమాట. అమ్మ ఏదన్నా పాడు. సరే ఏదో పాట పాడాను. పాడితే నీకు సరిగమ్మలు నేర్పాల్సిన అవసరం లేదు, భగవంతుడు నీ గొంతులు అన్నీ పెట్టాడు. సరిగమ్మలు ఎందుకంటే ప్రాక్టీస్కే, కానీ అవి అనవసరం, నీకు అక్కర్లేదని చెప్పి యాక్చువల్గా నగుమోము కనలేని అనే కీర్తన స్టార్ట్ చేశారు మా గురువుగారు. ఆయన నాదస్వర విద్వాన్, పెద్ద నాదస్వర పండితులు. కానీ ఒక 10 నెలల్లో నేర్చుకున్నాను. ఆయన స్వర్గస్థులైనారు. నేను ఇంట్లో ప్రాక్టీస్ కానీ ఏమీ లేదు. ఏదో తర్వాత నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాటలు పాడడం తప్ప నేను సాధన గీతన ఇంట్లో ఏమీ లేదు. కానీ ఎటువంటి పాటలు ఇస్తే అటువంటి పాటలు పాడగలిగే కెపాసిటీ పుట్టుకతో భగవంతుడు ఇచ్చాడు నాకు. ఎటువంటి కష్టమైన త్యాగరాజ కీర్తనలు కూడా సినిమాలో ఎన్నో పాడాను. తర్వాత త్యాగయ్య అనే పిక్చర్ తీశారు. అందులో కూడా ఓడను జరిపే ముచ్చట కనరే అనే కీర్తన పాడాను నేను. మరి ఇటువంటి ఇంకా చెప్పాలంటే నీలీల పాడేద దేవా అని ఉంది కదా, అది తమిళ్లో సింగారవేలనే దేవా అని నాదస్వరంతో, కారుకుర్చి అరుణాచలం నాదస్వరం, ఆయనతో కూడా నేను పాడిన కీర్తన అది. అంతే చాలా కష్టమైన అని అందరు అంటారు, కానీ నేను ఈజీగానే పాడేశాను, నాకు కష్టం అనిపించలేదు. ఆ పాట విపరీతమైన హిట్ అనమాట, నాదస్వరంతో పాడిన పాట. అది చూడండి, నేను నాదస్వర విద్వాన్ దగ్గర సంగీతం నేర్చుకుని ఈ నాదస్వరంతో పాట అంత హిట్ అవ్వడం. చిన్నప్పుడు నేర్చుకున్నా కూడా గురువే కదా, 10 నెలలు నేర్చుకున్న గురువే కదా. ఆయన నాదస్వర విద్వాన్ కనుక ఈ నాదస్వరం పాట అంత హిట్ అవ్వడం ఆయన ఆశీర్వాదం అనుకుంటాను. తర్వాత త్యాగరాజస్వామి గారి గురించి చెప్పమంటే ఆయన మహానుభావుడు. మహానుభావుడు అంటే మహానుభావుడు, సామాన్యమైన ఆయన కాదు, మహాభక్తుడు. ఆయన గొప్పగా పాటలు రచించి, ఆయన ఒక స్వార్థం కోసం మనకు డబ్బులు రావాలి, దీనికోసం ఒక భోజనం కోసం అని పాడింది కాదు, ఒకళ్ళు మెచ్చుకోవడానికి పాడింది కాదు. ఆయన భగవంతుడిని ధ్యానించుకుంటూ పాడారు. కానీ ఆ కీర్తనలు ఇవాళ ఆనాడు ఆయన పాడిన కీర్తనలు ఎంతమందికి భోజనం పెట్టింది, ఎంతమంది ఆ కీర్తనలు పాడుకుని సంపాదించుకుంటున్నారు, పేరు తెచ్చుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, డబ్బులు భోజనం చేస్తున్నారు. మహానుభావుడైన ఆయన అంతటి మహానుభావుడైంది అందరినీ గొప్ప గొప్ప మహానుభావులుగా భావించి ఎందరో మహానుభావులను రాశారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నాడు ఆయన మహానుభావుడు. కానీ తను మహానుభావుడు అన్న సంగతి ఆయన ఎప్పుడూ యోచించలేదు. భగవంతుని పాటతో వశం చేసుకున్నాడు.
నాదం అనేది పరమాత్మ, నాదంలో పరమాత్మ ఉంటాడు. మీరు చూడండి, ఎక్కడ సంగీతం పాట వినిపించినా మీరు ఎక్కడున్నా మనసు అక్కడికి వెళ్ళిపోతుంది, అవునా? ఆ నాదంలో పరమాత్మ ఉన్నాడనమాట. ఈయన పాడి నాదం ద్వారా పరమాత్మని దర్శనం చేసుకున్నాడు. దానికోసం పాడాడు కానీ ఆయన డబ్బు కోసం పాడలేదు, ఆయనకి తిండి కోసం పాడలేదు. మహానుభావుడు. మనం ఈరోజు ఆ కీర్తనలు పాడి సంపాదించుకుంటున్నాం మనోళ్ళు. అట్లాంటి మహానుభావుడు ఆయన. ఆయన గురించి చెప్పాలంటే మాటలు లేవు. అటువంటి వాడు సాక్షాత్తు రాముల వారు వాళ్ళ ఇంటికి వచ్చాట. వస్తే ఆయన ఇల్లు చూశాను నేను తిరువయ్యారులో. ఆయన ఎట్లా ఉంటుందంటే వాకిలి చాలా తక్కువగా ఉంటుంది కిందికి. రాముడు ఆజానుబాహుడు. అప్పుడు రాముడు వస్తే ఆయన పాడట, హెచ్చరికగా రారా అని. తల తగులుతుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు తలకాయ వంచుకుని వెళ్ళాడు రాముడు వాళ్ళ ఇంట్లోకి. రాముడు సాక్షాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకి దర్శనం ఇచ్చి, చూడండి ఎటువంటి వాడు, అట్లాంటి మహానుభావుడు. ఆయన గురించి చెప్పాలంటే నేను చెప్పగలనా చెప్పండి? కీర్తనలు అంటే అన్నీ చాలా కీర్తనలు పాడాను, ఫుల్ క్యాసెట్. కొన్ని మా బాలకృష్ణ ప్రసాద్, మా అక్క కొడుకు అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఉంటాడు, వాడి దగ్గర కొన్ని కీర్తనలు సేకరించి, తర్వాత హరి అచ్యుత్ శాస్త్రి గారిని వైలిన్ వాయిస్తారు, ఆయన దగ్గర కొన్ని కీర్తనలు అన్నీ టేప్ చేసుకుని, మా బాలకృష్ణ పాడిన రాగాలు స్వరాలు టేప్ చేసుకుని రాసుకుని చూసి పాడా క్యాసెట్లో. కచేరీ చేశాను. టీవీకే శాస్త్రి గారు మెడ్రాస్లో కచేరీ చేయమన్నారు, చేశాను. తర్వాత కొనకుడి వైద్యనాథన్ ఆయన వచ్చి తిరువయ్యారులో కచేరీ చేయమన్నారు. ఆయన సభ జరుగుతూ ఉంటుంది కదా, నేనేం కచేరీ చేస్తానంటే నాకు సంగీతం రాదని చెప్పా. ఏమీ రాక్కర్లేదమ్మా, 4 కీర్తనలు పాడితే చాలు, ఒక అరగంటే ప్రోగ్రాం, 20 నిమిషాలు. పెద్ద పెద్ద పండితులకు కూడా 20 నిమిషాలే అక్కడ టైం పాడడానికి. శంభంగుడి శ్రీనివాసయ్యర్ గారు ఆయన పాడే రోజే నేను కూడా పాడా. అంటే నేను పాడిన రోజు శివాజీ గణేష్ అద్వానీ ఆయన వాళ్ళంతా ప్రోగ్రాంకి వచ్చారు. ఫస్ట్ డే ఇనాగ్రేషన్ పాడాను నేను. ఆయన ఫ్రంట్లో కూర్చున్నాడు అనమాట శివాజీ గణేష్. ఆయన ఒకటే లేచి, వా జానకి పాడు, బ్రహ్మాండంగా ఉందని ఒకటే పొగడ్డం, త్యాగరాజు కీర్తనలు. అందరూ జనం చాలామంది వచ్చారు, చాలా పొగిడారు. అక్కడ 2 సార్లు కొన్నకూడి వైద్యనాథన్ ప్రోగ్రాం. తర్వాత సీర్కాళి గోవిందరాజన్ పెద్ద సింగర్ ఆయన కొన్నాళ్ళు అక్కడ వర్క్ చేశారు. ఆయన కూడా అడిగారు, నువ్వు ఎట్టయినా తిరువయ్యారులో నా కోసం పాడాలి. ఏం చేయను వీళ్ళ కోసం అని చెప్పి నేను పాడాను అనమాట. కొన్ని కీర్తనలు క్యాసెట్లోంచి కొన్ని కీర్తనలు తీసుకుని, ఎమ్మెల్యే వసంత్ కుమారి పాడిన క్యాసెట్లోంచి ఒక కీర్తన, బాలమురళి గారు పాడిన కీర్తన ఒకటి, నేదునూరి గారు పాడినవి, ఇవన్నీ తీసుకుని, తర్వాత అచ్యుత్ శాస్త్రి గారు చెప్పి ఆ క్యాసెట్లో పాడించినవి, మా బాలకృష్ణ పాడించినవి, ఇవన్నీ పెట్టుకుని నేను 3 ప్రోగ్రాంలు అక్కడ చేశాను. అందరితో పెద్దవాళ్ళతో పాటు 20 మినిట్స్ నేను కూడా తిరువయ్యారులో. అదొకటి నాకు మర్చిపోలేని చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. త్యాగయ్యలో ఒక కీర్తన, ఓడను జరిపే ముచ్చట కన్నరే అని పాడాను. అది ఉత్సవ సాంప్రదాయ కీర్తనలని కొన్ని చేశారనమాట ఆయన. అందులోది ఒక కీర్తన నా చేత పాడించారు మహాదేవన్ గారు. కొంచెం ఒక లైన్ అంటాను నేను, గొంతు బాగాలేదు. ఓడను జరిపే ముచ్చట కనరే మణితలారా, నాకు మాటలు గుర్తులేదు. ఓడను జరిపే ముచ్చట కనరే నానే నానా, ఈ కీర్తన నాకు పాడమంటే గుర్తురావు. కానీ తర్వాత శ్రీపాద పినాకపాణి గారు అని చెప్పి పెద్ద పండితులు, ఆయన భార్య బాలాంబ, ఆవిడ దగ్గర ఒక కీర్తన నేర్చుకున్నాను నేను. అది కూడా నేను ఆ క్యాసెట్లోనే ఇచ్చాను కదా, త్యాగరాజు కీర్తనలు, అందులో పాడాను. తిరువయ్యారులో కూడా పాడా. కామవర్ధన రాగంలో, నిన్నే నిరనమ్మినానురా ఓ రామ రామయ్య, నిన్నే నిరనమ్మినాను రా. ఇట్లాంటి కొన్ని కీర్తనలు. అది రాగం తోడిలో స్టార్ట్ చేసి మోహన రాగంలోకి వెళ్తుంది అనమాట. అదేదో రియో ఏదో సా చేసుకుంటే మోహన రాగం అవుతుంది.
అట్టా కూడా నేను ఆ క్యాసెట్లో పాడాను అనమాట తోడి రాగం. ఆ రాగం నేను స్వరం రాసుకుని కాగితం చూసి క్యాసెట్లో పాడాను. అట్లా ఆవిడ చాలా బాగా, ఆవిడ దగ్గర ఒక 2-3 కీర్తనలు నేర్చుకోవడం అంటే సరదాగా అట్ట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చెప్పండి అంటే ఆవిడ చెప్పింది అనమాట. ఆ రకంగా. అంతేగాని నేను పెద్ద క్లాసికల్ నేర్చుకోలేదు, పెద్ద సింగర్ని కాదు. క్లాసికల్ సింగర్ కాదు, సింగర్నే కోర్స్. రకరకాల పాటలు పాడినన్ని పాటలు ఇంకెవరు పాడి ఉండకపోవచ్చు, అటువంటి రకాల పాటలు పాడాను. కష్టమైన పాటలు పాడాను, క్లాసికల్ టైపులు కూడా, కన్నడం కానీ అన్ని, మలయాళం. ఎటువంటి పాటలు అంటే ఎవరు ముట్టుకోలేనటువంటి పాటలు పాడాను. సింగర్నే కోర్స్, కానీ క్లాసికల్ నాకు రాదు. రాకపోయినా దేవుడు ఇచ్చిన వరంతో పాడాను అనమాట. నేను తమిళ్లో పాట పాడే, గంగా அழகிய மேகங்கள் வானத்தில் திகழ அருள் புரிவாய் கங்கா గంగా తాయే. ఊరికే ఇంతే పాడాను అనమాట. టప గ్లాస్ మీద చెనుకులు పడ్డాయి. ఇంకా ఓహో నిరూపించమన్నాను, కానీ నేను పాడినందుకు రావద్దని చెప్పాను. నిరూపించింది అమ్మవారు. అమృతవర్షిణి రాగానికి అంత, ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పవర్ ఉంది. నాకు సంగీతం రాదు కనుక నేనేం పాడలేకపోతున్నా. పండితులు పాడి చెట్లు మలిపించారు. చెట్లని రాగం పాడేట కూర్చుని పాడుతుంటే చెట్లు మలిచినాయిట, మన వానలు కురిసినాయి, దీపాలు వెలిగించారు. మరి త్యాగరాజ స్వామి వంటి వాళ్ళు భగవంతుడిని దర్శనం చేసుకున్నారు. ఇంకా అంతకంటే సాక్షాత్ రావుడే వాళ్ళ ఇంటికి వచ్చాడంటే అంతకంటే ఏం కావాలండి. నేను ఎంతకంటే త్యాగరాజ స్వామి గురించి ఏం చెప్పలేను. ఆయన అన్నం కోసం పాడలేదు, ఒకళ్ళు ఆనందించాలని పాడలేదు. ఆయన భగవంతుడి కోసం ధ్యానం చేస్తూ పాడారు. దర్శనానికి భగవంతుడు దర్శనం ఇచ్చాడు. ఆ కీర్తనలు పెట్టుకుని ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది బతుకుతున్నారు. అది నిధి చాలా సుఖమా అని అందరికి నిధి అందించారు. అవును, అది కూడా నేను క్యాసెట్లో పాడాను. ఇదండి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆయనే చెప్పాడు త్యాగరాజ స్వామి. అంతటి మహానుభావుడు అందరిని మహానుభావులు అన్నారు. ఇంకేంటి, త్యాగరాజ స్వామికి అభివందనాలు. సంగీతం పాడే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన తీసుకుంటాం, పాడతాం. ఆయన అట్టగా త్యాగరాజ స్వామి కాదు, ఆయన భగవంతుడు ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏమంటారు? స్ఫూర్తి అంటే అదే పరమాత్మని దర్శించుకునేంత శక్తి మనం సంపాదించాలి. అది భక్తిగా పాడడం. ఒక పాట పాడితే నిజంగా మనసులోంచి ఆ భక్తి వచ్చి పరమాత్మని నిజంగానే చూసినంత భావంతో పాడాలన్నమాట. అంతేగాని ఏదో పైకి తెచ్చుకుని పెట్టుకుని పాడకూడదు, మనసారా పాడాలి. మనసారా దేవుణ్ణి కళ్ళల్లో మనం చూస్తున్నట్టు భావించుకుని దాంట్లో తాదాత్మ్యం పొంది పాడాలి. కానీ అట్లా పాడినప్పుడు ఏడుపు వస్తుంది, పాడలేము, అపశృతులు వస్తాయి. ఊరికే నటించి పైకి పాడితేనే వస్తుంది, కానీ భక్తి పారవశ్యం వచ్చిందో అస్సలు పాడలేను నేను, నాకు ఏడుపు వస్తుంది. మరి మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. గుళ్ళల్లో అక్కడికి వెళ్తే పాడమంటారు, అక్కడికి వెళ్ళి ఊరికే ఎక్కడ యథాలాపంగా పాడొచ్చు, కానీ దేవుణ్ణి నిజంగా మనసారా అనుకుని పాడితే నేను పాడలేను. అంటే జ్ఞానం ఏడుపు వస్తే అపశృతులు వస్తాయి, అస్సలు పాట రాదు. ఇప్పుడున్న సంగీత కళాకారులకు మీరు ఇచ్చే సూచన? ఇప్పుడా, వాళ్ళు నాకు ఇవ్వాలి సూచనలు. అలా వస్తున్నారు ఇప్పుడు అందరు ట్రైన్డ్, బాగా పాడుతున్నారు, మంచి ట్రైన్ అయ్యే వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. నాకేం ట్రైనింగ్తో వచ్చాను నేను, ఏమీ లేదు. వాళ్ళందరూ ట్రైన్డ్గా వస్తున్నారు, పిల్లలు బాగా పాడుతున్నారు. వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏం లేదు. బాగా పాడుతున్నారు అందరు కూడా, పిల్లలందరూ చక్కగా పాడుతున్నారు. ఎటొచ్చి ఇదివరకల్లే మ్యూజిక్ ఉండటల్లా, ఇప్పుడు ఏదన్నా కానీ ఆహా తన్మయత్వం పొందేటట్టు పాటలు ఉండటల్లా. అంటే ఆ విధంగా రచనలు రాలేదంటారు? రచనే కాదు, ట్యూన్ కూడానా? ట్యూన్లు కూడా మనసు, ఇంతకుముందు పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది, దాంట్లో అట్టా లయించిపోయేవాళ్ళం. ఇప్పుడు అట్టా ఉంటుంది. అప్పటికప్పుడు ఊరికి హుషారుగా డాన్సులు చేస్తారు, ఎగురుతారు, వా అంటారు, అంతవరకే. శాశ్వతంగా మైండ్లో నిలిచిపోయే పాటలు కాదు. అంటే పాటలో తాదాత్మ్యం పొందడం లేదంటారు, అట్టా ఉండటలే. దానికి కారణం ఏమంటారు? కారణం ఏముంది, వినేవాళ్ళు అట్టగా ఉన్నారు జనం, స్టూడెంట్స్ అందరూ హుషారుగా డాన్సులు చేసుకుంటూ మాకు అట్టండే కావాలంటారు ప్రొడ్యూసర్లు.
జనం మాకు అదే కావాలని అడుగుతున్నారు, మేమేం చేస్తామంటారు. ఆహాహా. కానీ ఆనిముత్యాలు లాంటి ఆ పాటలు వినే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. అదే జనం ఆ పాటలు చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. మరి చిన్నపిల్లలు కాంపిటీషన్లో పాడితే ఆ పాటలే పాడుతున్నారు, పాత పాటలు. అదే కదా పాత పాటల గొప్పదనం. అవి విన్న జనం ఇప్పుడు అందిస్తే ఎందుకు వినరు? ఇప్పుడు వినరు అంటారు, ఎందుకు వినరు? ఒక పిక్చర్లో అట్లీస్ట్ 2 పాటలు మంచి పాటలు పెడితే కరెక్ట్, మిగిలిన హుషారు పాటలు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. అది ఇది కూడా ఉండాలి, అది కూడా ఉండాలి, హుషారు ఉండాలి, మెలోడీ అది కూడా ఉండాలి. ఏది లేకుండా అన్ని అట్టంటివి అయినా కూడా బోర్ కొడుతుంది. కొన్ని హుషారు పాటలు, కొన్ని అట్టంటి పాటలు ఉంటే బాగుంటుంది. వీళ్ళు చెయ్యాలి, వీళ్ళు దబాయించి మ్యూజిక్ చేయాలి. ఎందుకు చేత కాదు? ఆ పాటలు తీసుకుని ఇందులో పెట్టడం ఏంటి? కొత్తదనం రావాలంటారు. కొత్తదనం ఎట్లా వస్తుంది? పాతదనమే వస్తుంది. పాత పాటలు పెడితే అవే మేము పాడినవే మళ్ళీ పెడితే కొత్తదనం ఎట్లా వస్తుంది? వీళ్ళు మ్యూజిక్ చేయాలి, కంపోజ్ చేయాలి, సొంతంగా మ్యూజిక్ చేసి దానికి ధీటుగా మేము చేస్తాం అటువంటి పాటలు అని చెప్పి చెయ్యాలి. ప్రొడ్యూసర్లు ఒప్పుకోవాలి, డైరెక్టర్లు ఒప్పుకోవాలి. ఒప్పుకోవట్లేదు. మ్యూజిక్ చేయగలిగే వాళ్ళు ఉన్నా కూడా ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు అంటారు. ఎందుకంటే ప్రొడ్యూసర్లకి ఏమిటి, వాళ్ళు మాకు పాపులర్ అవ్వవు, జనం వినరు, వాళ్ళ డబ్బుల సంగతి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు జనాలు మీలాంటి పెద్దవాళ్ళనే ఆదరించారు, ఇప్పుడున్న కళాకారులను కూడా ఆదరిస్తున్నారు, కాబట్టి వాళ్ళు నచ్చదు అన్న ప్రశ్నే లేదు. మంచి మంచి పాటలు అంటే అందరూ వింటారు, వినేవాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు. అది అవే పాటలు పెట్టకూడదు. అడిగితే మేము పాడిన పాటలు తీసుకొచ్చి మళ్ళీ అవే పాటలు పెట్టకూడదు. ఛాలెంజ్గా మ్యూజిక్ డైరెక్టర్లు మేము చేస్తాం అటువంటి పాటలను చెయ్యాలి, అప్పుడు గొప్ప. అది వాళ్ళు చేసిన పాటలు వీళ్ళు పెడితే గొప్ప ఉంది. అదే కదా. మళ్ళీ అప్పటి జానకి ఇప్పుడు మళ్ళీ రావాలంటే రాదు కదమ్మా. ఇప్పుడు దీంట్లో అప్పుడు జానకినే, ఇప్పుడు వాళ్ళే. ప్రతి వాళ్ళకి భగవంతుడు గిఫ్ట్ ఇచ్చాడమ్మా. జానకి ఒక గిఫ్ట్ ఉంటే ఇంకో అమ్మాయికి ఇంకో గిఫ్ట్ ఉంది. అందుకని జానకి గొప్ప వీళ్ళు కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కళ్ళ గొంతులో ఒక్కొక్క మాధుర్యం భగవంతుడు పెట్టాడు. వాళ్ళు బాగా పాడతారు, ఆ కాలంలో మేము బాగా పాడాం. వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పడానికి వీల్లేదు. వీళ్ళ చేత అటువంటి పాటలు చక్కగా పాడించుకోండి, చక్కగా పాడతారు. ఉన్నారు సింగర్స్. అప్పుడు గీత రచయితలు ఇచ్చిన దాన్ని బట్టి మీరు పాడేవాళ్ళు, ఇప్పుడు కూడా అలా ఇస్తే అలా పాడి చూపిస్తారు. రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా కంపోజ్ చేసి దాన్ని చక్కగా, ప్రొడ్యూసర్లు కూడా అటువంటి పాటలు ఎంకరేజ్ చేసేవాళ్ళు, చక్కగా చెప్పి చేయించుకునేవాళ్ళు. గుండమ్మ కథ, మాయార్ బజార్ కానీ, పాతలు గారి ఆ పాటలు చూడండి ఎంత బాగుంటాయి. పాత పాటలు ఇప్పుడు విన్నా కూడా ఎంత పాతవి, ఇప్పటికీ బాగుంటాయి. కానీ మర్చిపోలేరు కదా. అట్లా ఉండేది. సాహిత్యం గొప్పగా ఉండేది, స్వరాలు గొప్పగా ఉండేది. పిక్చరైజేషన్ కూడా, ఒక పాట పిక్చరైజేషన్ చూస్తుంటే కూడా హాయిగా ఆనందంగా అనిపించేది, చల్లగా హాయిగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు పాటలు అట్లా ఉండడం లేదు, చాలా తక్కువ, ఎప్పుడో ఒక పాట వస్తుంది. కనీసం ప్రతి సినిమాలో ఒక పాట అయినా ఇలాంటి పాట ఉండాలంటారు. చక్కగా మంచి పాట పెట్టి చక్కగా పిక్చరైజ్ చేసి బాగుంటుంది. జనం ఆనందిస్తారు, ఆనందించరు అని అనుకోకూడదు. అప్పటి పాటలు విన్నవాళ్ళు ఇప్పుడు పాటలు వింటారు, తప్పకుండా వింటారు. ఇప్పుడు పెట్టినా కూడా అది వినరు అంటారు. అది మీకు ఎన్నో పాటలు చాలా భాషల్లో పాడుంటారు కదా, మీకు బాగా నచ్చిన పాట, మనసుకు హత్తుకున్న పాట? నేను చెప్పలేను. నేను కొన్ని 40,000 పాటలు పాడిన వాళ్ళు ఒక్క పాట చెప్పగలను. మీరు చెప్పండి చూస్తా. నా పాటలో ఏ పాట మీకు ఇష్టం? ఏదో ఇప్పుడు చాలా మంది బిడ్డలు ఒక ముద్దు బిడ్డ ఉంటుంది కదా. బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్కళ్ళు చేసిన పాట రత్నాలు. అంత బాగా మ్యూజిక్ చేశారు, ఒక్కొక్క లాంగ్వేజ్ లోను. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడాను. నేను ఏది ఒకటని చెప్పలేను. అంత గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్, అంత గ్రేట్ లిరిక్ రైటర్స్. ఇప్పుడు త్యాగరాజ స్వామి పంచరత్నాల లాగా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పాట ఉంటుంది కదా. చాలా బ్రహ్మాండమైన పాటలు చాలా బాగా చేశారు. కాబట్టి మనం ఒక పాట అని చెప్పలేం, అన్ని మంచి పాటలే. సాధ్యమైనంత నేను పాడిన అన్ని మంచివే. వాటిలో కొన్ని ఆనిముత్యాలు ఉంటాయి కదమ్మా. అన్ని చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఒక చిన్నది, నేను చిన్నది ఇప్పుడు పాడగలిగట్లేను కదా నేను. మనసా తుళ్ళి పడికే అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదో, ఆ శుభ ఘడియా వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మన
మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. మీరు నన్నే అన్నారు, మీతో పాడించాలని నా ప్రయత్నాన్ని అలా అన్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. అది ఉన్నవాడి కొమ్మ మీద మేఘమా దేహమా. ఎన్ని పాటలండి, ఒక్కటని చెప్పలేము, చాలా పాటలు ఉన్నాయి. అని ముత్యాలు అందులోనూ ఏం పాట, విశ్వనాథ్ గారిది, అదేంటిది బాలసుబ్రహ్మణ్యం పాడింది, మౌనమేళన్నది. మౌనమేళనోయి ఈ మరపురాని రే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేళనోయి ఈ మరపురాని రే. ఇట్లాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. నేను ఎట్లా చెప్పగలను ఒక పాటని? ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు ఇట్లాంటి పాట. బోర్ కొట్టవు. ఇప్పుడు అట్లాంటి పాటలు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేయగలరు, చేయట్లేదు. ఆ పాటలు తీసుకొచ్చి ఇందులో పెడతా ఉంటారు. బట్ వీళ్ళ టాలెంట్ ఏమైంది? నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ టాలెంట్ చూపించాలి అంటాను నేను. అవి తీసుకొచ్చి పెట్టకూడదు. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాట తెచ్చి వీళ్ళు పెట్టకూడదు. అది వీళ్ళ గొప్పతనం ఉండదు. వీళ్ళు దానికి దీటుగా వీళ్ళు మ్యూజిక్ చేసి మేము చేసాము చూడండి అని జనానికి చూపించాలి. అప్పుడు వీళ్ళ గొప్పతనం బయటపడుతుంది కదా. తండ్రికి మించిన తనయాన్ని నిరూపించుకోవాలి. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నవాళ్ళు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చెయ్యాలి అంతే. నేను ఆశిస్తున్నాను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ మంచి మంచి పాటలు అందించాలని నేను కోరుకుంటున్నాను. నేను పాడాలని కాదు, నేను పాడను. పిల్లలు పాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ చేత పాడించండి చక్కగా. ఆ పాటలు ఎందుకు పెట్టుకుంటారు? మీరు తయారు చేయండి. యు ఆర్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్, గ్రేట్ లిరిక్ రైటర్స్. మీకేమిటి తక్కువ? మీరు చేయండి, వాళ్ళ చేత పాడించండి, పాపులర్ చేయండి. మా బట్టి వాళ్ళు విని ఆనందిస్తాం.